స్టూడెంట్స్ రైట్ ఇన్పుట్లో ఏమేమి నంబర్లు ఇచ్చాడు చూడండి ఇన్పుట్ ఫస్ట్ 3 3 ఇచ్చాడు అవుట్పుట్ అనేది 9 అవుట్పుట్ అనేది 9 3 3ల 9 వేస్తే 3 9ల 27 రావాలి కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు 48 అంటే ఇన్పుట్లో ఉన్న నంబర్లను లబ్ధం చేయడము కుదరదు ఇన్పుట్లో ఉన్న నంబర్లను లబ్ధం చేయడం కుదరదు ఇన్పుట్లో 4 6 ఇచ్చాడు ఇక్కడేమో 26 ఇచ్చాడు ఇన్పుట్లో ఇలా కూడా అడగొచ్చు క్వశ్చన్లు 2, 2 క్వశ్చన్ మార్క్ 3 3ల 9 కానీ 3 9ల 27 45 కాదు అంటే ఇది కాదు రైట్ సో ప్లస్ కాదు ఇంటూ కాదు స్క్వేర్ వేసి చూద్దాం దీన్ని స్క్వేర్ చేస్తే ఇది 3 స్క్వేర్ ఇది 3 స్క్వేర్ 9 ప్లస్ 9 18 18కి సగం ఎంత 9 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇది 3 స్క్వేర్ ఇది 3 స్క్వేర్ 9 ప్లస్ 9 18 18 బై 2 ఎంత 9 ఇక్కడ కూడా ఇది 9 స్క్వేర్ ఇది 9 స్క్వేర్ రైట్ ప్లస్ 3 స్క్వేర్ డివైడెడ్ బై 2 చూద్దాం 9 స్క్వేర్ 81 3 స్క్వేర్ ఏమో 9 81 ప్లస్ 9 90 90కి సగం ఎంత 45 ఇక్కడ కూడా రైట్ 6 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ చూడండి సార్ వస్తుందా చూద్దాం రైట్ 6 స్క్వేర్ 36 4 స్క్వేర్ 16 36 ప్లస్ 16 52 52ని 2 తోటి బాగా హరిస్తే 26 నేను ఫస్ట్ ఏం చేశాను లబ్ధం చేశాను లాజిక్ అన్నిటికీ సాటిస్ఫై అవ్వట్లేదు ప్లస్ చేస్తే చిన్న నంబర్ అవుతుంది నెక్స్ట్ పవర్కి వెళ్ళాను దీన్ని పవర్ చేసా దీన్ని పవర్ చేసా 3 స్క్వేర్ 3 స్క్వేర్ దాన్ని యావరేజ్ చేస్తే సగటు చేస్తే నాకు ఇక్కడ వచ్చింది అదే ప్యాటర్న్ అన్నిట్లో ఫాలో అయింది కాబట్టి ఆన్సర్ ఎంత 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ డివైడెడ్ బై 2 4 ప్లస్ 4 8 8 డివైడెడ్ బై 2 ఆన్సర్ ఎంత 4 8 డివైడెడ్ బై 2 ఆన్సర్ ఎంత 4 లాజిక్ అర్థమైంది కదా సార్ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్